మా అమ్మ ఈ పండుగలని ఎందుకు చేస్తుందో ఏంటో, పూర్తిగా టైం వేస్ట్. అనిత అనిత వస్తున్నా. ఏంటమ్మా? ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడిలో 6 రుచులు ఎందుకు వేస్తారో తెలుసా? మన జీవితంలో కూడా 6 రుచులకు తగ్గ కష్టాలు. సరే గాని ఆ పచ్చడి ఏదో నువ్వే తిను. మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు, నేను బయట తినేసి వస్తా. ఉగాది పచ్చడి రుచుల్లోను మన జీవితం కథలే కదా. చెడు తీపి కలిసినప్పుడే నవ్వులు నిజం అవుతాయి కదా. చింతపండు పులుపుల బాధలు, చెరకు తీపిల జ్ఞాపకాలు, వేప పువ్వు చేదుల మాటలు, మరచిపోలేని మనసు గాయాలు. రానా కూతురా ఒక్కసారి రాయి, అమ్మ గుండె నిండా నువ్వేరా. ఉగాది రోజు మళ్ళీ మొదలు పెడదా మన బంధం కథను కొత్తగా. నీ చిన్నప్పుడు ఏదైనా పండగ వస్తే అమ్మ పండగ ఎప్పుడు వస్తుంది అని అల్లరి చేస్తూ నా చుట్టూ తిరిగేదానివి. ఇప్పుడు పండగ వస్తే అదొక దండగగా మారిపోయింది. అమ్మా అమ్మా సారీ అమ్మా, నాకు ఇప్పుడే అర్థమైంది పండుగ అంటే నీతోనే నా పండుగ. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తా. సరే. పండుగలు వస్తూ ఉంటాయి గాని అమ్మ ప్రేమ ఎప్పటికీ మారదు. పండగలంటే వంటలే కాదు, మనుషులు కలవడం. అమ్మతో ఉంటే ఇలాంటి రోజులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఈ క్షణాలు తిరిగి రావు తెలుసా? అందుకే పండగల్ని అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి.